నందమూరి హరికృష్ణ గారు నటించిన చిత్రాలేంటో తెలుసుకుందాం. బాలనటుడిగా శ్రీ కృష్ణావతారం అనే చిత్రంలో నటించారు హరికృష్ణ గారు. 1967లో విడుదలైన ఈ చిత్రానికి కమలాకర్ కామేశ్వరరావు గారు దర్శకత్వం వహించారు. నందమూరి తారక రామారావు గారి దర్శకత్వంలో తల్లా పెళ్ళామ చిత్రంలో నటించారు హరికృష్ణ గారు. ఈ చిత్రం 1970లో విడుదలైంది. తాతమ్మ కళ ఈ చిత్రం 1974లో విడుదలైంది. నందమూరి తారక రామారావు గారు ఈ చిత్రానికి దర్శకులు. రామ్ రహీం ఈ చిత్రం 1974లో విడుదలైంది. బిఎస్ సుబ్బారావు గారు ఈ చిత్రానికి దర్శకులు. దానవీర శూరకర్ణ ఈ చిత్రానికి దర్శకులు నందమూరి తారక రామారావు గారు. ఈ చిత్రం 1977లో విడుదలైంది. శ్రీరాములయ్య ఈ చిత్రానికి దర్శకులు ఎన్ శంకర్ గారు. ఈ చిత్రం 1998లో విడుదలైంది. శుభలేఖల చిత్రంలో అతిథి పాత్ర చేశారు హరికృష్ణ గారు. ఈ చిత్రానికి దర్శకులు ఉప్పలనేని శివ గారు. 1998లో ఈ చిత్రం విడుదలైంది. సీతారామరాజు ఈ చిత్రానికి దర్శకులు వైవిఎస్ చౌదరి గారు. ఈ చిత్రం 1999లో విడుదలైంది. లాహిరి లాహిరి లాహిరిలో ఈ చిత్రం 2002లో విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకులు వైవిఎస్ చౌదరి గారు. శివరామరాజు ఈ చిత్రానికి దర్శకులు వి సముద్ర గారు. 2002లో ఈ చిత్రం విడుదలైంది. వైవిఎస్ చౌదరి గారి దర్శకత్వంలో సీతయ్య చిత్రంలో నటించారు హరికృష్ణ గారు. 2003లో ఈ చిత్రం విడుదలైంది. టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకులు వి సముద్ర గారు. 2003లో ఈ చిత్రం విడుదలైంది. విఆర్ ప్రతాప్ గారి దర్శకత్వంలో స్వామి చిత్రంలో నటించారు హరికృష్ణ గారు. 2004లో ఈ చిత్రం విడుదలైంది. పోసాని కృష్ణమురళి గారి దర్శకత్వంలో శ్రావణ మాసం చిత్రంలో నటించారు హరికృష్ణ గారు. ఈ చిత్రం 2005లో విడుదలైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి.